गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। మనమందరం కూడా ఆ సద్గురుమూర్తిని ధ్యానిస్తూ ఆ సద్గురుమూర్తిని స్మరిస్తూ ఆ సద్గురు మూర్తి అనే మనసును ఉంచి మనకి కూడా మోక్షము కొరకు కారణం చెప్పిన గురువు కాబట్టి ఆయన చెప్పిన మాటల్ని మనం ఎంతకి తెచ్చుకుని ఆయన ఏం చెప్పాడని చెప్పేసి మనం జ్ఞాపకం తెచ్చుకుని ఆ స్మరణ చేసి ఎవరైతే చేస్తున్నారో వారు మోక్షానికి చెందుతారు. ఈ మాట మాత్రం యథార్థమైంది. గురువుకు మించిన స్మరణ కానీ గురువుకి మించిన మంత్రము కానీ ఏదీ లేదు. గురుమూర్తి స్వయం నిత్యం గురువు నామ సదాజపం నగులో నిత్యం ప్రజలుగా అని అలాగే ఎవరైతే గురు స్మరణ చేస్తారో వారు ఈ జయించవలసింది కూడా అదే. వారు సాధించాలనుకుని జీవితాన్ని గడిపేది కూడా అదే. ఎవరైతే గురు స్మరణ చేస్తారో వారు ఖచ్చితంగా మోక్షానికి అర్హులవుతారు. ఇది యథార్థం. గురువు లేకపోతే మనకి జన్మం వ్యర్థం అని మన భక్తులు మన గురువులు అందరూ కూడా ఎన్నోసార్లు మనకి చెప్పి నొక్కి చెప్పి ఉన్నారు. అలాంటి గురు పూజ ఈ రోజు జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా గురుమూర్తి యందు మనసు నుంచి గురు ధ్యానంతో ఈ జీవితాన్ని గడపాలని చెప్పేసి పూజ ధర్మారావు గారు రెండు మాటలు చెప్తారు. సద్గురుమూర్తి దగ్గర నారాయణ దాసాయి సద్గురుమూర్తి ప్రచారం స్వామియే నమః. భక్తులందరికీ నమస్కారం. సద్గురుమూర్తి దగ్గర నారాయణ దాస్ గారు మనకి ఎంతో ఇదిగా ఏర్పాటు భక్తులు రావని భక్తులు అవని ఏదైనా మన గుడిలో వాళ్ళు కొన్ని ఇదాలని అదాలని ఎంతో మనకి ఒక తల్లి చెప్పినట్టు చెప్పు. అలా మహానుభావుడు ఈ రోజు వర్ధంతి. అందుకని భక్తులందరూ ఆయన నడిచిన బాధలోనే ఆయన మాటలు నెమరించుకుంటూ ఆయన మాటలు జ్ఞాపకించుకుంటూ ప్రథమ పుత్రుడైన శ్రీ భజే నారాయణ దాసు గారు మరి ఇప్పటికి 9వ సంవత్సరం జరిగినది. మరి ఆయన సమాధి 9వ సంవత్సరం కాబట్టి మనకి మరి 9 నెలలాగే అనిపిస్తుంది. ఎందువలనంటే ఆయన చాలా మహాత్మ గొప్పవాడు. ఎందువలనంటే ఆయన జ్ఞానంలో కానీ మరి మన కష్టాల్లో కానీ మన ఆపదలో కానీ అన్ని దాటుల్లో కూడా ఆరితేరిన మహాత్ముడు శ్రీ భజే నారాయణ దాసు గారు. ఈ రోజున మరి ఇలాగ చెప్పబడుతున్నాం అంటే ఆయన కరుణ కటాక్షం దయ అనుగ్రహే
కానీ మేము ఈ రోజున కూడా శ్రీరామకన్నయ్య దాసు గారి దగ్గర ఉపదేశం పొందాం. మరి కొద్ది రోజులు నడిచాం. కానీ మాకు జ్ఞానం చెప్పి నడిపించి నడత నేర్పించినటువంటి వారు శ్రీ భజే నారాయణ దాసు గారు. వెళ్ళి బోధించి వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని బోధించిన మహాత్ముడు శ్రీ భజే నారాయణ దాసు గారండి. ఆయన మన పల్లం గ్రామంలో మరి మేము మొట్టమొదట మరి ఇంతకు ముందే చేసేవారు. మేము వచ్చిన తర్వాతను మరి అక్కడ కొత్త అమావాస ఏకాదశి చెయ్యాలని చెప్పేసి ఎప్పుడు నుంచో చేస్తుంటే మరి మీరు కూడా ఎక్కడ రండి అని చెప్పేసి మాకు కూడా చెప్పి కొంచెం రోజులు జరిగిన తర్వాతను మరి కబీర్ దాస్ గారు ఇదే కాదండి, కార్తీక మాసం ఉంది, కార్తీక మాసం చెయ్యాలని చెప్పేసి ఆయన కూడా చక్కగా మరి మాకు చెప్పారు. ఆయన భజే నారాయణ దాస్ చెప్పాలంటే ఆయన బాధ చెప్పాలంటే మాకు అందరినీ ఉపయోగించుకుంటారు. నా దేవుడంటే ఏంటో తెలియదు. నా భర్త వాళ్ళు అందరూ ఉపయోగించారు. కానీ జ్ఞానం అంటే ఏంటి, భర్త అంటే ఏంటి, అత్తమావం అంటే ఏంటి, ఆయన అత్తమావం చక్కగా భర్త కోసం అంటే ఏంటి అది చక్కగా మనందరికీ తీర్చిదిద్దులైన ఆయన. అటువంటి గురువుని ఎక్కడ చూడలేదండి. మధ్యకాలంటే ఎందులోని భక్తులని మా సంసారంలోని మా పిల్లలు కూడా అమ్మ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు, నేను ఉంటే మీ తండ్రి కన్నా అనుకోండి అమ్మ చేశారమ్మా. కాబట్టి అందరూ మీరు కోర్సు చేసినప్పుడు వస్తువు దేవుడు వస్తుకోకుండా మీరు అందరూ అభినందన చేసి మీరు సాహిత్యం పొందాలమ్మా అని గురుగారు శిశురాలు కాకుండా కూతురు కింద భావించి మనందరికీ జ్ఞానం చెప్పిన ఆయన భజే నారాయణ దాస్ గారు. ఓ మాట ఎంత చక్కని గురువు దొరికేను అమ్మమ్మలాగా ఎంతగా విజ్ఞానం అనే మార్గంలోకి తీసుకొచ్చిన గొప్ప మహానీయుడు. అలాంటి సద్గురువులు మనకి దొరకడం చాలా గొప్ప అదృష్టం. నాకంటూ ఏమీ తెలియదు. అలాంటి తరుణంలో ఒక గొప్ప వస్తువు ఏదైనా ఉందంటే అది భజే నారాయణ దాసు గారే. అలాంటి ఒక గొప్ప వస్తువు మన గురువు గారు. ఏమీ తెలియదని తెలిసేవాళ్ళని చేసి ఇప్పుడు ఈ రోజున ఇక్కడుండి మాట్లాడగల శక్తిని ధైర్యాన్ని ప్రసాదించారంటే అది ఆయనే. ఆ స్వామి గురించి ఎంత చెప్పాలన్నా తరివి తీరదు. కానీ మాటలు అన్నది రాలేకపోతున్నాయి. సద్గురు భజే నారాయణ దాస్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు. అమ్మ ఎప్పుడూ కూడా హరినామస్మరణ చేస్తూ ఉండాలి. అలాగే నిత్యము కూడా ఇంట్లో పూజారాధన ఎప్పుడు మానకండమ్మ. ఇంట్లో ఎప్పుడు కూడా దీపారాధన చేసుకోవాలి, ఆ పూజారాధన చేసుకోవాలి. మనకి ఇచ్చిన ఆ మంత్ర జపాన్ని కూడా ఎంతో గొప్పగా చెప్పేవాడు. మరొకనమ్మ ఎందరికి మరణోత్సవం రోజు జపం చేస్తూ ఉన్న లేకున్న హరినాంశాలను శిశువులైనా ఎవరినైనా హరినాంశాలను చేయండమ్మా, మర్చిపోతానమ్మా చేసిన ఈరోజు నాకు సంవత్సరం 9 సంవత్సరాలు. గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై సద్గురువే నమః. ఓం శ్రీరామచంద్ర
వ్యాసాయ నమ ఓం మాతా కామేశ్వర అంబాయ నమ ఓం భద్ర నారాయణ బాబు నమ ఓం వీర సత్యానంద ఆవయ నమ. పల్లిలో వెలిసి ఇస్తున్న బాగా శ్రీరామన్నయ్య రాజు గారు ఈ అందరినీ అజ్ఞానవంతులుగా ఉండే వాళ్ళందరినీ శుద్ధానవంతులు చేసి ఎక్కడికే పరాన్ని వ్యాసాలని ఆయన కట్టి ఉండి ఈ అందరికీ పాల్గొనడంతో నడిచి తిరిగి సేవ చేసి అందరినీ శిశువుని ఏర్పరిచి ఇక్కడ నిలబడి చెయ్యాలి. గురుగారు పరమ ప్రతిష్ఠిత రోజు నేను భజనాలు చేస్తారు. అంటే భజనాలు చేస్తారు. మరి ఎంతో గ్రామాలలో తిరిగి ఎన్నో గ్రామాలు తిరిగి ఎంతోమంది సుజ్ఞాలుగా చేసిన మహనీయుడు. ఎందుకంటే ఈరోజు ఎలా ఉన్నామంటే ఆ మహానీయుడు ఇచ్చిన ఒక పెద్ద భిక్ష. అంటే ధన్యదాస్ గారు అంటే నేను తక్కువగా తిరిగాను. వాళ్ళ నారాయణదాస్ గారి దగ్గర ఎక్కువగా నేర్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నారాయణదాస్ గారు పరిస్థితి తర్వాత సత్యనారాయణ గారు తిరుగుతున్నాను. ఈ అమలు అయిపోయిన తర్వాత తమోగుణం ప్రవేశిస్తుంది. కొడుకులు కూతురు పిల్లలు ఇల్లు కావాలి, అన్నీ కావాలి. ఈ కొడుకుని పెళ్లి చేయాలి, కొడుకులకి పెళ్లి చేయాలి. ఇవన్నీ కావాలంటే డబ్బు కావాలి. కోరిక పడుతుంది. కోరిక పుట్టి ఈ తమోగుణం దీన్ని ఎలా చెయ్యాలంటే అలా చేస్తుంది. మంచి జన్మలు ఎత్తితే విషయం ఆ జీవికి ఉండేలాగా పుడతాడు. అంటే ఈ జన్మలో ఎలాంటి విషయంతో దుర్బలుతాయి అలాంటి దాన్ని తగ్గుతుండగానే మనకి చచ్చిపోయేంత పంచరు దుర్బలుతాడు. Krishna
పరమాత్మ గురుదేవా పరమాత్మ గురుదేవా మము పాలించగా వేగరావా మము పాలించగా వేగరావా నీల తెలియా నేనంటాడా కృపతోడ దయవుంచి దరి చేర్చుకోదేవ రావోయి సాధుదేవా మము కాపాడ బ్రోవగలవా మము కాపాడ బ్రోవగలవా మము కాపాడ బ్రోవగలవా శివకమారు శివావు तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः।